హాయ్ అండి అందరికీ. మా మై తెలుగు డాన్సర్ తరపు నుంచి అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్‌నూన్ అందరికండి. ముఖ్యంగా మాకు వాచ్ అవర్ చాలా తక్కువుందండి. 3 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాము. 3 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం గానీ మాకు వాచ్ అవర్ అయితే కంప్లీట్ కావట్లేదు. మేము వంటల వీడియోలు పెడుతున్నాము, దేవుడి వీడియోలు పెడుతున్నాము, రకరకాలయి పెడుతున్నాము. అయినా గూడా మాకు వాచ్ అవర్ కంప్లీట్ కావట్లేదు. మొన్న మా ఆఫీస్ తరపున ఒక ఆమె నా ఛానెల్ చూసి తను చేసింది. ఓన్లీ వీడియోసే చేసింది తను. తన ఛానెల్ మోనిటైజేషన్ గూడా అయిపోయింది. మేమింత కష్టపడుతున్నాము. మినిమమ్ 3 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాం. మాకు వాచ్ అవర్ కంప్లీట్ కావట్లేదు. మాకు కనీసము మానిటైజేషన్ గూడా కంప్లీట్ కాలేదు. దయచేసి అంటే యూట్యూబ్‌లో ఏదో మాకు మనీ వస్తుందని ఫైనాన్స్‌గా చాలా మాకు హెల్ప్ నేచర్‌గా ఉంటుందని నేను యూట్యూబ్‌ని ఎన్నుకున్నాను. అండ్ యూట్యూబ్ నుంచి మాకు అసలు మనీ రావటం కాకపోవడంగా మానిటైజేషన్ గూడా కంప్లీట్ కావట్లేదు. మొన్న రీసెంట్‌గా అసలు 10 మంత్స్ గూడా కాలేదు తనది. తన ఛానెల్ మోనిటైజేషన్ అయిందండి. చాలా బాధగా ఉంది. మీరందరూ చాలా హెల్ప్ నేచర్‌గా ఉంటారు. మీరందరూ సహకరిస్తారని చెప్పి నేనెంతో ఎంతో కష్టపడి ఇప్పటి వరకి 2200 షార్ట్‌లు, వీడియోస్ అన్నీ పెట్టానండి. అయినా గూడా ఒక్కళ్ళు గూడా మాకు వాచ్ అవర్ కంప్లీట్ కావట్లేదు. చాలా అన్‌హ్యాపీగా ఉందండి. ఇది ఒక లెక్కన ఉంటే భగవంతుడు అన్ని విధాలుగా కష్టాలు అన్ని రకాలుగా కష్టాలు వస్తే మనం ఓర్చుకోవాలంటే అది సహనం కూడా ఒక హద్దుంటుందండి. అసలే ఈ యూట్యూబ్‌లో 3 ఇయర్స్ నుంచి కష్టపడతా ఉంటే మనీ రావట్లేదని ఒక అంచనా యేసుకుంటుంటే మా దగ్గర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మాకైతే సాలరీస్ రావట్లేవండి సరింగా. ఇంతకుముందు ఎవ్రీ మంత్ 30 తారీఖు మాకు సాలరీస్ పడిపోయేటియి. మాకు నేనిప్పుడు ఒక 2005 2000 అంటే 2005 అక్టోబర్ 17 నుంచి ఇప్పుడు జాబ్ చేస్తున్నా. డిగ్రీ కంప్లీట్ నుంచి ఇప్పుడు 20 సంవత్సరాల నుండి ఈ ఉద్యోగంలో చేస్తున్నా. కాంట్రాక్ట్ బేసిక్‌గా కంప్యూటర్ ఆపరేటర్‌గా చేస్తున్నాను. అయితే ఈ కంప్యూటర్ ఆపరేటర్‌గా 20 సంవత్సరాల నుండి చేయబట్టి అయితే ఎవ్రీ మంత్ ఇందులో కష్టాలు చాలా బాధలు, ఇబ్బందులు అన్నీ పడ్డాను. ఈ జాబ్‌లోనే ఉండిపోయాను. బీఈడీ అయిపోయింది, పీజీ అయిపోయింది, ఏఎన్ఎం అయిపోయింది, అన్నీ అయిపోయాయి. కాకపోతే మా పిల్లల పరంగా, సంసారం పరంగా నేను ఈ జాబ్‌లో ఉండిపోవడం వల్ల దీనికేంటంటే 20 ఇయర్స్ నుండి 5,000 నుంచి కష్టపడితే ఇప్పుడు మినిమమ్ 26,000కి వచ్చిందండి. ఈ సాలరీ కూడా మాకు లాస్ట్ 3 మంత్స్ నుంచి రావట్లేదండి. లాస్ట్ 3 మంత్స్ నుంచి సాలరీ లేదు, ఏం లేదు. ఉన్నట్టుండి ఏందంటే మమ్మల్ని అపాయింట్‌మెంట్ చేసుకునేటప్పుడు మాత్రం కాంట్రాక్ట్ బేసిక్ మీద అపాయింట్‌మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసేసి ఔట్‌సోర్సింగ్‌లో పడేశారు. ముఖ్యంగా ఏంటంటే నాతో పాటు చేసినోళ్ళేంటంటే ఎల్టీలు గాని, ఎస్టీఎస్ గాని వాళ్ళు రెగ్యులర్ పోస్ట్ కూడా వస్తుంది ఎళ్ళిపోతున్నారు. నేను మాత్రం ఇందులోనే ఉండిపోయాను. ఎందుకంటే నేను కంప్యూటర్ ఆపరేటర్ చేయడం నాదొక తప్పయిపోయింది. దానివల్ల నాకు ఈ కష్టాలొచ్చాయన్నమాట. దయచేసి మేము చెప్పేదేంటంటే, ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వాలు ఏం ఉద్ధరించలేదు. ఈ ప్రభుత్వం ఏం ఉద్ధరించలేదు. ఏ ప్రభుత్వం మారినా గూడా మా కష్టాలు మారట్లేదు. మమ్మల్ని రెగ్యులరు చేయట్లేదు. అసలు సమాన పనికి సమాన వేతనం అన్నారు. అది గూడా ఇవ్వట్లేరండి. చాలా అసలు వాళ్ళిచ్చే 26,000లో ఇప్పుడు పెరిగిన రేట్లకి, ఇప్పుడు వాళ్ళిచ్చే 26,000కి కనీసం మాకు ఇంట్లో ఖర్చులకు గూడా ఎళ్ళట్లేవు. ఇటు రెంటు, పిల్లల చదువులకని గూడా ఎళ్ళట్లేదు. చాలా ఇబ్బందిగా ఉందండి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మా జాతకాలు మారుతాయి. ఆ తెలుగుదేశం కేసీఆర్ వచ్చినప్పుడు మా జాతకాలు మరి ఎవరొచ్చినా మారవు. కనీసం మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చినా గూడా కనీసం ఈ డిజిగ్నేషన్‌లో నమ్ముకొని ఇప్పుడు ఇందులోనే సగం ఏజ్ అయిపోయిందండి. ఇప్పుడు వేరే జాబ్ అప్లై చేయడానికి గూడా వేరే ఏం లేదండి. 40 ఇయర్స్ ఇందులోనే కంప్లీట్ అయిపోయాయి. 44 ఇయర్స్ వేరే జాబ్ అప్లై చేసి అందులో ఎళ్ళడానికి గూడా అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వం మాకు ఏదైనా ఈ వచ్చిన రేవంత్ రెడ్డి గారైనా మాకు మంత్లీ నెల మాకు సాలరీ వచ్చేటట్టు చేయాలని చెప్పి మమ్మల్ని ఇప్పుడు కాంట్రాక్ట్ కింద ఉన్న వాళ్ళని మా ఎన్‌హెచ్‌ఎం వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసేసి ఔట్‌సోర్సింగ్‌లో పడేశారు. ఇప్పుడు ఔట్‌సోర్సింగ్ కింద మళ్ళీ నెట్టేసారు. ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిక్ మీదనే చేశాము. అపాయింట్‌మెంట్ కూడా అదే అయ్యాము. కానీ ఔట్‌సోర్సింగ్‌లో పెట్టేశారు. ఏది చేసినా అండి మాకు నెల 30 తారీఖు, 1 తారీఖు రెగ్యులర్ వాళ్ళకొచ్చినట్టు మాకు జీతాలు వచ్చేటట్టు చేయాలి. మాకు గూడా రెగ్యులర్ వాళ్ళకి ఇచ్చినట్టు అన్ని అవకాశాలు మాకివ్వాలి. మాకు గూడా అన్ని లీవ్స్ అన్నీ మాకు అవైలబుల్‌గా ఉండాలి. మాకు గూడా ఇయర్లీ ఇంక్రిమెంట్లు అవన్నీ ఇవ్వాలి. మా తర్వాత మా ఉద్యోగాలు మా పిల్లలకు గూడా వర్తించాలి. ఇట్లా మాకు గూడా ఎందుకంటే ఇందులోనే సగం ఏజ్ అయిపోయింది గాబట్టి, మాకు గూడా ఈ ఒక ప్రభుత్వం వచ్చినా మా జాతకాలు మారాలి. రెగ్యులర్ వాళ్ళకే మార్చడం గాదు, కాంట్రాక్ట్ వాళ్ళని గూడా మార్చాలని, మా కష్టాలు గూడా పోవాలని దయచేసి మమ్మల్ని ఈ యొక్క నేను చేస్తున్న వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు దయచేసి అయితే చెప్తున్నా ఇది మన ప్రభుత్వం దాకా పోయినా పర్వాలేదు, ఎవరు చూసినా పర్వాలేదులని దయచేసి ఈ వీడియో మాత్రం మా కష్టాలు మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా కష్టాలను మార్చండి. దయచేసి మా విన్నపం వినండి.
మా కష్టాలను విని మా విన్నపం ఇచ్చి మా జాతకం మార్చమని కోరుకుంటున్నానండి. దయచేసి రేవంత్ రెడ్డి గారు నేను కోరుకునేది ఒకటే, రేవంత్ రెడ్డి గారిని కోరుకునేది ఒకటే అండి. దయచేసి మాత్రం మాకు నెల నెల జీతాలు పడి మాకు కూడా సమాన పనికి సమాన వేతనము ఇవ్వాలి. తర్వాత మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయాలి. ఎందుకంటే ఇందులోనే 40 సంవత్సరాలు జీవితం, దీంట్లోనే సగం వయసు అయిపోయింది. కాబట్టి మాకు రెగ్యులర్ చేసే అవకాశం ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాము. ఎందుకంటే వేరే అవకాశం వేరే జాబ్‌లో వెళ్ళడానికి లేదని. కాబట్టి దయచేసి మాత్రం మా విన్నపం వినాలని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ మా యొక్క మా ఛానల్ మై తెలుగు డాష్ అని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ అవర్ కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్.